శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం జనవరి నెలలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ 2024వ సంవత్సరం జనవరి నెలలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం, రాజయోగం కూడా ఏర్పడడం జరిగింది. అలాగే గురువు యొక్క బలం జనవరి అంతా అనుకూలంగా ఉండడం వల్ల ఈ 2024 నూతన సంవత్సరం ప్రారంభం నుంచి సింహరాశి వారికి అటు స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలమైనటువంటి స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఎవరైతే ఈ రాశిలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, అలాగే సివిల్స్ సంబంధించినటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. రాశి సింహరాశి సహజంగా అది ఇంటెలిజెంట్ రాశి, తెలివైన రాశి. పూర్వపుణ్యం కర్మ కొద్దీ అంటే పూర్వజన్మ ఫలితాన్ని బట్టి పెద్దల యొక్క వారసత్వంగా అనుగ్రహంతో సాధారణంగా ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో కానీ ఆ కుటుంబంలో ఒకరు జన్మిస్తూ ఉంటారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే జన్మిస్తూ ఉంటారు. వీరి వల్ల వీరి కుటుంబం అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి వైభవాన్ని తిరిగి పొందుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడి వేసి కుటుంబాన్ని మళ్ళా సక్సెస్ఫుల్ బాట వైపు, నేమ్ అండ్ ఫేమ్ వచ్చే విధంగా ఈ జాతకుల వల్ల వీళ్ళు జన్మించిన కుటుంబానికి మంచి నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సింహరాశి, సింహలగ్న రాశిలో జన్మించిన వారు కారణ జన్ములై ఉంటారు. ఏదో ఒక పని వీళ్ళ వల్ల సమాజానికి కానీ, ఆ కుటుంబానికి కానీ, ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఉండడం జరుగుతుంటుంది. అయితే ప్రారంభంలో కొంతవరకు స్ట్రగుల్ పడక తప్పదు. సాధ్యమైనంత వరకు ఇంచుమించు, ఎందుకంటే సప్తమ భావం శని యొక్క భావం అవటం వల్ల బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు, అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత అంటే 26, 28 సాధారణంగా సింహరాశి, సింహలగ్నం వారికి 28వ సంవత్సరం తర్వాత భాగ్యోదయం అవుతుంటుంది. అక్కడి నుంచి చాలా వరకు సక్సెస్ అయ్యి మళ్ళీ ఒకసారి 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ చివరి జీవితంలో చాలా వరకు ఒంటరి జీవితాన్ని, తోడు లేని జీవితాన్ని, అన్నీ ఉన్నా కూడా ఎవరు లేనటువంటి ఒంటరి జీవితాన్ని, అంటే అందరూ దూరం అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి స్ట్రగుల్ పట్టడం మాత్రం చివరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. బట్ ఏవైనా ప్రస్తుతం ఈ మాస ఫలితాల్లో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి, భాగ్యాధిపతి కుజుడు, ధనాధిపతి బుధుడు కలిసి ఉన్నాడు. అంటే రవి బుధులు పంచమ స్థానంలో ఏర్పడడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. అలాగే రాష్ట్రాధిపతి ధనాధిపతితో కలిసినప్పుడు జాతకుడికి ధనయోగం ఏర్పడుతుంటుంది. ఇంచుమించుగా మనకి జనవరి నెల 15వ తారీఖు వరకు కూడా జాతకుడికి అదృష్టపరంగా ధనం వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వ పథకాల వల్ల కానీ, ప్రభుత్వం వల్ల కానీ వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే బుధాదిత్య యోగం జనరేట్ అవ్వడం వల్ల, దీన్నే నిపుణ యోగం కూడా అవడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలకు తగిన గుర్తింపు ఉంటుంది. ఈ సమయంలో రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ప్రవేశ పరీక్షలు కానీ 100% సక్సెస్ సాధిస్తారు. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి జన్మించే అవకాశం ఉంది. అలాగే కుజుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ లగ్నానికి యోగకారకుడు, భాగ్యాధిపతి, లగ్నాధిపతి, చతుర్థాధిపతి కలిసి ఉండడం, ఒక లక్ష్మి విష్ణు కలిస్తే ఒక విధమైన ధనయోగం, అలాగే రాజయోగం ఏర్పడడం వల్ల ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు, పదవిలో అభివృద్ధి రావడం, ప్రభుత్వ ఉద్యోగులకి 100% ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఆగిపోయిన ప్రమోషన్ కానీ, కొత్తగా ప్రమోషన్ కానీ 100% రావడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కలిసి రావడం అవకాశం ఉందన్నమాట. అంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇది ఏదన్నా మనం ఒక ధనయోగాన్ని కానీ, ఒక రాజయోగాన్ని అనుభవించాలంటే శుక్రుడు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా,
ఒక మంచి బట్టలు ధరించాలన్నా కంపల్సరీగా శుక్రబలం తప్పనిసరి. అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాతకుడికి వాహన యోగం, గృహలాభం లాంటి అవకాశాలు 100% వచ్చే అవకాశం ఉంది. బట్ ఎనీహో లాభాధిపతి 4లో ఉండడం వల్ల జాతకుడు సంపాదించిన ధనంతో గృహం కానీ, గృహంలోకి అనుకూలమైనటువంటి లగ్జరీ వస్తువులు కానీ, వాహనం లాంటివి సమకూర్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ నెలలో చతుర్థ భావం, పంచమ భావం అనుకూలంగా ఉంది. మరి 16వ తారీఖు జనవరి తర్వాత 6వ స్థానంలోకి రవి రావడం వల్ల కోర్టు సమస్యల నుంచి, బంధువుల్లో ఉన్నటువంటి విరోధాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే కొంత పెద్దవాళ్ళతో వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా విజయం మీకే లభించే అవకాశం ఉంది. అలాగే పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, క్రీడారంగం వారికి మరి జనవరి 15 తర్వాత అనుకూలంగా ఉంది. అలాగే 19వ తారీఖు జనవరి తర్వాత శుక్రుడు పంచమ స్థానంలోకి రావడం వల్ల కంపల్సరీగా మీలో ఉన్నటువంటి తెలివితేటలకు తగిన గుర్తింపు ఉంటుంది. ఇది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ 19వ తారీఖు జనవరి తర్వాత అటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ అనుకూలించే అవకాశం ఉంది. ఒక విధంగా సంతానాన్ని కోరుకునే దంపతులకు కానీ, అమ్మాయిలకు కానీ మరి సంతాన యోగం లభించే అవకాశం ఉంది. బట్ ఎనీహో మరి అనేక రకాల అద్భుతాలు మీకు ఈ రాబోయే జనవరి నెల నుంచి సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే శని భగవానుడు మరి లగ్నాన్ని, రాశిని వీక్షించడం వల్ల, అలాగే కంపల్సరీగా పనులు వాయిదా పడడం, అంటే బద్ధకం పెరగడం, పనులు వాయిదా వేస్తుంటారు. కాబట్టి కంపల్సరీగా ప్రతినిత్యం ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగడం, ఒక 30 నిమిషాల పాటు యోగాయో, మెడిటేషనో, వాకింగో ఏదో వ్యాయామం చేయడం వల్ల శని యొక్క ప్రభావానికి లోనే, శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకొని ఈ మిగతా గ్రహాల యొక్క ఫలితం మీకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకుంటే సింహరాశి వారికి ఈ నెలలో 100% అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా గురువు యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఇంచుమించుగా ఏప్రిల్ నెలాఖరు వరకు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటే అటు ఏదో ఒక అద్భుతం మీకు ఈ జనవరి నెలలో వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు.
బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ, ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.